Hello everybody, welcome to Nivas Info. Today topic is 9th class maths loni first chapter real numbers lo exercise 4. Next question, fifth one, rationalize the denominator of the following. Kinda konni problems ఇచ్చిండు, అందులో denominator ని మనము rationalize చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 1/3 plus root 2. ఈ 3 plus root 2 ని మనం ఇప్పుడు rationalize చేయాలి. మరి rationalize చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ 3 plus 2 ని 3 minus root 2 నామినేటర్ అండ్ డినామినేటర్ గా ఆపోజిట్ మల్టిప్లికేషన్ లో రాసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ నేను 1/3 ప్లస్ రూట్ 2 యాస్టీస్ గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ మల్టిప్లై, దేంతో మల్టిప్లై చేస్తాము? ఈ 3 ప్లస్ రూట్ 2 డినామినేటర్ ఏదైతే ఉందో దీన్ని 3 మైనస్ రూట్ 2 గా రాసుకుంటాము, ఇక్కడ నామినేటర్ అండ్ డినామినేటర్ గా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి ఈ రెండు ఫ్రాక్షన్స్ని. సో 1 ఇంటూ 3 మైనస్ రూట్ 2 చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 3 మైనస్ రూట్ 2నే వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 మైనస్ రూట్ 2. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఒక్కసారి చూడండి, 3 ప్లస్ రూట్ 2 3 మైనస్ రూట్ 2. ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. మరి ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఏంటి అంటే 3, బి ఏంటి అంటే రూట్ 2. కాబట్టి దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాసుకుందాము. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, అదేవిధంగా బి స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి వచ్చేది మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ నామినేటర్ని మనము ఏమీ చేయలేము కాబట్టి యాస్టీస్గా నామినేటర్ అనేది రాసుకుంటాము. డినామినేటర్ని ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3, కాబట్టి ఇక్కడ మనకి 9 వస్తుంది. మైనస్కి మైన్ తీసుకుంటాము. ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ 2, రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2, రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది అంటే రూట్ 4 అవుతుంది. రూట్ 4ని సింప్లిఫై చేస్తే మనకి 2 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ ఫస్ట్ ఇక్కడ రూట్ 4 రాసుకుందాం. మళ్ళీ దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకి డినామినేటర్గా 9 మైనస్ 2 వస్తుంది. ఇక్కడ రూట్ 4ని రూట్ అనేది క్యాన్సిల్ చేస్తే మనకి 2 అవుతుంది. అది ఇప్పుడు 9 మైనస్ 2, మరి 9 మైనస్ 2 వాల్యూ ఎంత? 7. కాబట్టి 3 మైనస్ రూట్ 2/7. ఇక్కడ డినామినేటర్ అనేది రేషనలైజ్ అయింది. సో ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 1/√7 మైనస్ రూట్ 6. సేమ్ ఇంత ముందు లాగానే మనం ఇక్కడ 1/√7 మైనస్ రూట్ 6 రాసుకున్న తర్వాత డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు √7 ప్లస్ రూట్ 6, సో దాన్ని డినామినేటర్ అండ్ డినామినేటర్గా ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇంటూ ఇక్కడ √7 ప్లస్ రూట్ 6 బై √7 ప్లస్ రూట్ 6. ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ √7 ప్లస్ రూట్ 6 మనకి √7 ప్లస్ రూట్ 6 వస్తుంది. కాబట్టి దాన్ని ఇక్కడ యాస్టీస్గా √7 ప్లస్ రూట్ 6 రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఇక్కడ చూడండి, √7 మైనస్ రూట్ 6, √7 ప్లస్ రూట్ 6 అంటే ఇక్కడ ఇది ఏంటి ఏ మైనస్ బి అండ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. అప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఏ ఏంటి √7, బి ఏంటి రూట్ 6. కాబట్టి √7 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనం ఇక్కడ నామినేటర్ని ఏం చేయలేము కాబట్టి నామినేటర్ని యాస్టీస్గా రాసుకుంటాం. ఇక్కడ డినామినేటర్ దగ్గరకు వస్తే ఇక్కడ √7 ఇంటూ √7 రూట్ 49 అవుతుంది. రూట్ క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేది 7. సేమ్ యాస్టీస్ 6 కూడా √6 ఇంటూ రూట్ 6 రూట్ 36 అవుతుంది. అక్కడ రూట్ క్యాన్సిల్ చేస్తే మనకి 6 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ -6. మరి 7లోంచి 6ని మైనస్ చేస్తే మనకు మిగిలేది 1. కాబట్టి మనం ఇక్కడ √7 ప్లస్ రూట్ 6 నామినేటర్ బై డినామినేటర్ మనకి ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్ 1 ఉన్నప్పుడు మనము దాన్ని లెక్కలోకి తీసుకోను. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే √7 ప్లస్ రూట్ 6, అదే మన ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 1/√7. చాలా సింపుల్ ఇది. సో 1/√7 రాసుకొని మనం ఇక్కడ మల్టిప్లై దేంతో చేస్తాము √7/√7, ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ ఉంది కాబట్టి √7/√7. సో 1 ఇంటూ √7 చేస్తే మనకి √7 వస్తుంది బై √7 ఇంటూ √7 హోల్ స్క్వేర్ అవుతుంది లేదా √49 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ని రూట్ను క్యాన్సిల్ చేయొచ్చు లేదా √49లోంచి రూట్ని క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేది 7. కాబట్టి నామినేటర్ √7 బై డినామినేటర్ ఏమొస్తుందంటే మనకి 7 వస్తుంది. సో ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం √6/√3 మైనస్ √2.
సో దీన్ని రేషనలైజ్ చేయాలంటే మనము ఫస్ట్ దీన్ని రాసుకుందాం. ఇంటూ ఇక్కడ డినామినేటర్ √3 మైనస్ √2 కాబట్టి మనము √3 ప్లస్ 2 ప్లస్ √2 తీసుకుంటాం. సో √3 ప్లస్ √2 బై సేమ్ మళ్ళీ √3 ప్లస్ √2. ఇప్పుడు √6 ఇంటూ √3 వేస్తే మనకి √18 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ √6 ఇంటూ √2 వేస్తే మనకి √12 వస్తుంది. రెండింటి మధ్యన ఇవన్నీ కూడా పాజిటివ్ కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్గా వస్తుంది. నెక్స్ట్ డినామినేటర్ ఇక్కడ √3 మైనస్ √2, ఇక్కడ √3 ప్లస్ √3 అంటే ఇది a మైనస్ బి అండ్ a ప్లస్ బి. అప్పుడు మనకి a² మైనస్ b² కాబట్టి ఇక్కడ a ఏంటి √3 కాబట్టి √3 హోల్ స్క్వేర్ మైనస్ √b² అంటే ఇక్కడ √2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఈ నామినేటర్ని డినామినేటర్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాము. మరి ఇక్కడ √18 √12 దీన్ని ఏమైనా సింప్లిఫై చేస్తామంటే చేయొచ్చు. ఎందుకంటే వీటిని విడదీస్తేనే మనం రూట్ క్యాన్సిల్ చేయగలుగుతాం. రూట్ క్యాన్సిల్ చేయడానికి ఛాయిస్ లేకపోతే దాన్ని ఇంకేం చేయలేము. రూట్ క్యాన్సిల్ చేయడానికి ఛాయిస్ ఉంటే మనం దాన్ని డిఫరెంట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు √18ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 9 × 2గా రాసుకోవచ్చు. √9 × √2 ఇక్కడ మనం 6 × 3 వేస్తే 18 వచ్చింది. 18ని 9 × 2గా రాసుకోవచ్చు. అదేవిధంగా 12ని కూడా 4 × 3గా రాసుకోవచ్చు. అంటే √4 × √3. మరి ఇక్కడ డినామినేటర్ ఏమవుతుంది ఈ √2 ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది మనకి 3 మిగులుతుంది. లేదా √3 × √3 9 అవుతుంది. √9 అవుతుంది. అప్పుడు రూట్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది ఎంత అంటే 3. కాబట్టి ఇక్కడ మనకి డినామినేటర్ 3, ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా మనకి 2 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ √9లో రూట్ క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేది ఎంత అంటే 3 మిగులుతుంది. అదేవిధంగా 2ని మనము ఏం చేయలేము. ఇక్కడ 4ని కూడా రూట్ క్యాన్సిల్ చేస్తే మనకి 2 వస్తుంది. ఇక్కడ 3కి రూట్ క్యాన్సిల్ చేయలేము. బై 3 - 2 ఏమొస్తుంది అంటే మనకి 1 వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్ 1 వచ్చినప్పుడు ఇంకా దీనికి వాల్యూ ఉండదు. జస్ట్ ఓన్లీ నామినేటరే మన వాల్యూ. మరి నామినేటర్ ఇంకా సింప్లిఫై చేయలేము కాబట్టి మన ఆన్సర్ ఇదే 3 × √2 ప్లస్ 2 × √3. నెక్స్ట్ క్వశ్చన్ 6th one. సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై రేషనలైజింగ్ ద డినామినేటర్. ఇక్కడ కూడా సింప్లిఫై చేయడం అంటే ఇక్కడ డినామినేటర్ని రేషనలైజ్ చేయడమే. మనం ఇంతకుముందు కూడా 5th ప్రాబ్లం కూడా అదే చేస్తాము. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం 6 - 4√2 బై 6 + 4√2. దీన్ని రేషనలైజ్ చేయాలంటే ఇంటూ ఇక్కడ డినామినేటర్ 6 + 4√2 ఉంది. అప్పుడు మనము 6 - 4√2 తీసుకుంటాము నామినేటర్గా మరియు డినామినేటర్గా. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయాలి. మరి మల్టిప్లై చేయాలంటే ఇక్కడ ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 6 4√2, ఇక్కడ కూడా 6 4√2. మనకి నామినేటర్ డినామినేటర్ సేమ్ ఉంది. కాకపోతే ఇక్కడ సబ్స్ట్రాక్షన్, ఇక్కడ అడిషన్. సో ఇక్కడ ఏని 6ని ఏ అనుకుంటే 4√2ని బి అనుకోవచ్చు. అంటే ఇక్కడ a - b a - b. మరి a - b చేస్తే మనకి ఏమొస్తుంది a - b హోల్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనం ఈక్వేషన్ తీసుకుందాం. a - b చేస్తే మనకి a - b హోల్ స్క్వేర్ వస్తుంది. మరి a - b హోల్ స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే a² - 2ab + b² ఇలా రాసుకోవచ్చు. కాబట్టి మనము వీటిని డైరెక్ట్ రాకుండా ఈ ఫామ్లో రాసుకుందాం. ఇక్కడ a ఏంటి అంటే 6 కాబట్టి ఇక్కడ 6² మైనస్ 2ab. a ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ 6 కాబట్టి 6. b ఏంటి అంటే 4√2. నెక్స్ట్ b² 4√2 హోల్ స్క్వేర్ బై మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే a + b అండ్ a - b. a + b a - b ఏమవుతుంది a² - b². కాబట్టి ఇక్కడ a ఏంటి 6 కాబట్టి 6² మైనస్ 4√2b 4√2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తే 6² మనకి 6 × 6 36 అవుతుంది. 2 6 ఇక్కడ 2 అండ్ 6. నెక్స్ట్ ఇక్కడ 6 × 4 48 అవుతుంది. అంటే 48√2 ప్లస్ ఇక్కడ చూడండి 4√2 హోల్ స్క్వేర్ అంటే 4 × 4 అండ్ √2 × √2. 4 × 4 16 అవుతుంది. √2 × √2 √4 అవుతుంది. అంటే 16√4 బై 6 × 6 36 మైనస్ సేమ్ 4 × 4 16 2 × 2 4 √4.
దీన్ని మళ్ళీ నెక్స్ట్ మనము సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ √4ని రూట్ క్యాన్సిల్ చేయొచ్చు. మనకు అప్పుడు ఏమొస్తుంది, 2 వస్తుంది. కాబట్టి 36 యాస్టీస్గా రాసుకుంటాం, 48 √2 అలాగే రాసుకుంటాం. నెక్స్ట్ 16 × 2 అవుతుంది. ఇక్కడ రూట్ అనేది క్యాన్సిల్ అయితే 16 × 2 అవుతుంది. డినామినేటర్ కూడా 36 యాస్టీస్గా రాసుకుంటాం. ఇక్కడ 16 ఇక్కడ కూడా 2 అవుతుంది. 16 × 2. నెక్స్ట్ ఇక్కడ 16 × 2 ఎంత అవుతుంది, 32 అవుతుంది. ఇక్కడ కూడా 16 × 2 ఎంత అవుతుంది, 32 అవుతుంది. కాబట్టి 36 - 48 √2 ప్లస్ 32. 16 × 2 32. నెక్స్ట్ డినామినేటర్ కూడా 36 - 16 × 2 32. ఇప్పుడు ఈ 36ని 32ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 68 వస్తుంది. నెక్స్ట్ 48 √2. ఇక్కడ 36 నుంచి 32ని మైనస్ చేస్తే మనకు మిగిలేది ఎంత అంటే 4. అయితే మనం ఇక్కడ 68 - 48 √2 ఇక్కడ 4. దీన్ని ఇంకా ఏం చేయగలము, ఇప్పుడు నెక్స్ట్ ఈ 68 నుంచి 48 √2ని మైనస్ చేయలేము. కాకపోతే ఇక్కడ 68 ఇక్కడ 48 ఈ రెండు కూడా ఏదైనా టేబుల్తో డివైడ్ అవుతాయా, డివైడ్ అయితే మనము కామన్గా మనము సపరేట్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ మనము 2తో అవుతుంది, నెక్స్ట్ 4తో అవుతుంది. కాబట్టి మనం 4 అనేది సపరేట్గా తీసుకుందాం. 4ని సపరేట్గా తీసుకుంటే 4 × 17 68 అవుతుంది. కాబట్టి బ్రాకెట్లో 17. 4 × 17 68. ఈ 68ని ఎక్స్పాండ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ 48ని కూడా అలాగే 4 × 12. కాబట్టి ఇక్కడ 12 √2 అనేది మిగిలిపోతుంది బై 4. ఇప్పుడు ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలింది ఎంత అంటే 17 - 12 √2. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వన్, √7 - √5 బై √7 + √5. సేమ్ దీన్ని కూడా మల్టిప్లికేషన్ మల్టిప్లై చేయాలంటే √7 + 5 √5 ఉంది కాబట్టి √7 - √5. సో నామినేటర్ అండ్ డినామినేటర్గా తీసుకొని వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. అయితే మనకు సేమ్ మళ్ళీ ఇంత ముందులాగానే √7 - 5 √5. ఇక్కడ కూడా √7 - √5 అంటే a - b అండ్ a - b. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి a - b హోల్ స్క్వేర్ వస్తుంది. మరి a - b హోల్ స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు, a² - 2ab + b². కాబట్టి ఇక్కడ a ఏంటి √7, b ఏంటి √5. కాబట్టి మనం ఆ విధంగా రాసుకుందాం. ఇక్కడ a² అంటే √7 హోల్ స్క్వేర్ మైనస్ 2. మళ్ళీ a ఏంటి అంటే √7, b ఏంటి అంటే √5. నెక్స్ట్ b² ఏంటి అంటే √5 హోల్ స్క్వేర్ బై ఇక్కడ చూడండి √7 + √5, √7 - √5. a + b అండ్ a - b. a + b అండ్ a - b ఏమవుతుంది, a² - b² అవుతుంది. మరి ఇక్కడ a ఏంటి √7. కాబట్టి √7 హోల్ స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే ఈ √7 హోల్ స్క్వేర్ని ఇక్కడ రూట్ ప్లస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, లేదా √7 × √7 చేస్తే మనకి 49 వస్తుంది. అందులో రూట్ క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేది 7. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ 7 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2, ఇక్కడ √7 × √5. √7 × √5 రెండు మల్టిప్లై అవుతాయి. మనకు అప్పుడు ఎంత వస్తుంది, 35 వస్తుంది. కాబట్టి √2√35. నెక్స్ట్ ఇక్కడ 5 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మనకు మిగిలేది 5 బై ఇక్కడ మనకి 7 మిగులుతుంది, ఇక్కడ 5 మిగులుతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 7 ఇక్కడ 5, 7 + 5 12 అవుతుంది. నెక్స్ట్ 2√35ని మనం అలాగే రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ 7 - 5 మనకి 2 మిగులుతుంది కాబట్టి డినామినేటర్గా 2. ఇప్పుడు 2 1 = 2 6. సో ఇక్కడ 6 అనేది 12 అనేది క్యాన్సిల్ అయ్యి 6 మిగులుతుంది. ఇప్పుడు మనకు మిగిలింది ఎంత అంటే 6 - √35. ఇదే మన ఆన్సర్. ఇంకా దీన్ని మనం ఏం చేయలేం.